గుడ్ మార్నింగ్ అందరికీ. సఖీ డాక్టర్ మహి భరద్వాజ్ ఛానల్కి మీకు స్వాగతం. అయితే ఈరోజు మేడం గారితో ఏం మాట్లాడబోతున్నామంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు 3 పూట్ల ఆహారాన్ని అనేది తీసుకుంటున్నాం. అయితే ఇలా ఆహారం తీసుకోవడం కరెక్టేనా లేదా అనే విషయాల గురించి మాట్లాడదాం. మేడం, యాక్చువల్గా నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు ఆహారాన్ని ఎలా తీసుకుంటాం? అసలు 3 పూట్ల ఆహారం తింటున్నాం. యాక్చువల్గా ఇలా తినే అలవాట్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? యాక్చువల్లీ భోజనానికి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళను వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అంశం అమ్మాయి. ఎట్లా అంటే 3 పూటల ముప్పొద్దులా మెక్కాల్సిందేనా, అంటే 3 పూటలు వేయాల్సిందేనా గిన్నెలో అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే దానికి సమాధానంగా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్లీ భారతదేశం, తెలుగు రాష్ట్రాలు అంటే మనకు తెలుసు, చట్నీలు, ఆవలు, పప్పు, నెయ్యి, బిర్యానీ, ఏమంటారు నశాలని గుబాలించే గుమగుమలు, దాని తర్వాత మనం షడ్రసోపేతమైన రుచులు, అరటాకును పరిచి అట్లన్నీ వేస్తుంటేనే ఆటోమేటిక్గా టెంప్ట్ అవుతూ ఉంటాం మనం. అది ఓన్లీ భారతదేశానికి మాత్రమే చెందుతుంది ఆ క్రెడిట్. ఇక్కడ మాత్రమే అలాంటి ఆహార విధానం ఉంటుంది. అంటే అవన్నీ మనల్ని టెంప్ట్ చేస్తాయి, తినేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇది మోస్ట్ పవర్ఫుల్ రీజన్ ఇది ఒకటి. దాని తర్వాత మనము ఏం చూస్తుంటామంటే, ఈ 3 పూటల ఆహారం కూడా ఒక భారతదేశమే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది. కాకపోతే అది వాళ్ళ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ నైట్ సప్పర్లో ఎక్కువ తీసుకుంటారు, మనం ఆఫ్టర్నూన్ ఎక్కువ తీసుకుంటాం. అయితే ఈ 3 పూటల ఆహారం అనేది మనమే స్టార్ట్ చేసినామా మరి అంటే కాదు. ఇది ఎప్పటి నుంచి అంటే తరతరాల నుంచి వస్తుంది. ఇప్పుడు మనం 3 పూటలు తింటున్నాం. 3 పూటలు మనకి ఎవరు అలవాటు చేసిండ్రు? మన అమ్మ అలవాటు చేసిండ్రు. అమ్మకి ఎవరు చేసిండ్రు? వాళ్ళ అమ్మ చేసిండ్రు. వాళ్ళ అమ్మకు అయితే సాంప్రదాయబద్ధంగా ఎవరైతే అలవాటు ఉందో దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఏంటంటే, ఈ 3 పూటల ఆహారం గురించి వర్ణనలు ఇప్పుడు మన రాజుల కాలానికి వెళ్తే, నైజాంలు సృష్టించిందే బిర్యానీ. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దాని స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలో కుబేరులందరూ వస్తే కూడా ఫస్ట్ తినేది హైదరాబాద్ బిర్యానీ. అంటే అంత రుచి, అంత టేస్ట్ అనేది మన వంటల స్పెషాలిటీస్. అయితే దీని గురించి వర్ణించింది ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఆముక్త మాల్యదలో 3 పూటల ఆహారము, రుచులు, వీటన్నిటి గురించి వర్ణించడం జరిగింది. దాంతోపాటు శ్రీనాథుడు క్రీడాభిరామం అని ఆయన రచించిన పుస్తకాల్లో బ్రహ్మాండంగా ఉంటాయి. భోజనము అసలు ఏంటి, 3 పూటలు ఎట్లా తీసుకుంటారు, ఏంటి ఉంటాయి, ప్రతి ఒక్కటి వివరంగా వర్ణించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు అప్పటి నుంచే ఉన్నాయి, ఈ 3 పూటల ఆహారం తీసుకోవడం అనేది. ఓకే. అయితే మేడం, యాక్చువల్గా ఏంటి అంటే, 3 పూటల ఆహారాన్ని అసలు ఎలా తినాలి, ఎవరు తినాలి, 3 పూటలే ఆహారం తినాలా అనేది నా క్వశ్చన్. అంటే 3 పూటల ఆహారం ఏదైతే ఉందో దాన్ని మన పెద్దవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సైన్సు, ఒక నియమాలతోని మనకు అలవర్చడం జరిగింది. కాకపోతే దాన్ని రివర్స్లో పాటించడం అనేది ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు. ఎలాగంటే, కాయ కష్టం ఎవరైతే చేస్తారో, అంటే శారీరక శ్రమ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు 3 పూటల ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యమే. బట్ ఎవరైతే ఏసీలల్లో, ఆఫీస్ వర్క్స్, అసలు చెమటనే రాని దగ్గర శరీరం కదలని వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో 3 పూటల ఆహారం అనేది సేఫ్ కాదు. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, దీనికి లింక్ చేసి మనం చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు ఆహారాలు 3 పూటలు అలవాటు చేసింది మన అమ్మ, మిగతా ముందు తరాలు అని చెప్పినాం కదా. ఒకసారి ఒక 40 years వెనక్కి వెళ్తే, అప్పుడు ఇండ్లు ఎలా ఉండేవి? పెంకుటిల్లు ఉండేవి, చిన్న ఇల్లు చుట్టూ ప్లేస్. అసలు వాళ్ళ దినచర్య ఒకసారి మనం చూస్తే, మార్నింగ్ లేవగానే ఎప్పుడు లేస్తారు? 4 o'clock లేస్తారు. లేవగానే ఫస్ట్ ఆ చుట్టూ ఊడవడం, దాని తర్వాత ఆవు పేడ తీసుకొచ్చి అలకడం, 8 గుంటల ప్లేస్ను ఊడ్చి చల్లితే ఎంత ఎక్సర్సైజ్ అయింది. దాంతోపాటు అప్పుడున్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, అంటే ఒక్కొక్క కుటుంబంలో
నాకు తెలిసి ఒక 30 మంది ఉండేవాళ్ళు. అక్కడ మార్నింగ్ ఇదంతా అయింది. దాని తర్వాత కిచెన్, అంటే దాని తర్వాత పూజ అవన్నిటికి సంబంధించిన అయిన తర్వాత కిచెన్కి వస్తారు. కిచెన్లో 30 మందికి వంట చేస్తే ఎంత శారీరక శ్రమ అయింది. దాంతో పాటు వాళ్ళు ఏంటంటే పాడి పంట, అటు ఆవులు, గేదెలు, మేకలు ప్రతి ఒక్కరు, అంటే అప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏదైతే ఉందో అటు పాడి పంట అవన్నీ చూసుకోవడం, ఇటు కిచెన్లో అంటే మార్నింగ్ వాళ్ళు ఆహారం అందరికీ పెట్టగానే మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతుంది, ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయగానే నైట్ అవుతుంది. దీంతో పాటు వాళ్ళకు ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి కావాల్సినవన్నీ పండించుకునేవాళ్ళు. దాంతోపాటు ఎకరాల కొద్ది ప్లేస్లు ఉంటుండే వాళ్ళకి, మళ్ళీ చేను చిలక అని చెప్పేసి అక్కడ శారీరక శ్రమ ఉంటుంది. రాగానే ఆహారం కూడా వాళ్ళు తీసుకునేది ఇప్పట్లాగా డీప్ ఫ్రైస్ అవన్నీ కాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పల్లి చేను ఉందనుకో, పల్లీలు తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకోవడం, సీతాఫలాలను కాల్చి తినడం, మొక్కజొన్న కంకులను తీసుకొచ్చి నైట్ డిన్నర్లో ఇవ్వడం, అన్ని పోషకాలు నైట్ లిమిట్ ఫుడ్. మళ్ళీ దాంతోపాటు ఏంటి, ఎర్లీ అవర్స్ 3కో 4కో లేవాలి కదా, అంటే ఎప్పుడు పడుకోవాలా, త్వరగా 8 o'clock అలా పడుకోవాలి. అంటే కిచెన్ క్లోజ్, 8కే క్లోజ్, అంటే నోట్లో బుక్క గూట్లో దీపం, అంటే ఇవన్నీ కూడా ఆరోగ్య రహస్యాలు. అంటే అప్పుడు ఆ కాలానికి 3 పూటలు తినడం, వాళ్ళ శారీరక శ్రమ, వాళ్ళకున్న జీవన శైలి అవన్నిటికీ సూట్ అవుతుంది. కానీ దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అలాంటి వాతావరణం లేదు కాబట్టి 3 పూటల ఆహారం అనేది సేఫ్ కాదు. ఓకే. మరి ఇప్పుడున్న కాలానుగుణంగా మనము ఎన్ని పూటలు ఆహారం తీసుకోవాలి మరి? అంటే 3 పూటల ఆహారం మన సాంప్రదాయబద్ధంగా వచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. వాళ్ళు అంటే మన ప్రతి దాంట్లో కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ప్రతి దాంట్లో కూడా శాస్త్రీయతతో పాటు సైన్స్తో పాటు ఆరోగ్యం ఎంతో దాగి ఉంది మన భోజన విధానంలో. అది ఎలాగంటే ఇప్పుడు మనము భోజనం చేస్తున్నాం, మనకు నచ్చింది తింటున్నాం, కానీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆహార నియమావళి పెట్టడం జరిగింది. దీన్ని ఎలా అంటే డాక్టర్ సాయి పాపినేని, ఈయన రచయిత అండ్ విశ్లేషకుడు, ఒక న్యూట్రిషనిస్ట్. ఈయన తన పుస్తకాల్లో రాయడం జరిగింది, ఈ విధమైన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు అనేది. ఆ విధానం ఏంటి అసలు అంటే మన పూర్వీకులు అవలంబించిన విధానం ఏంటి అంటే 3 పూటల ఆహారాన్ని డివైడ్ చేశారు. మార్నింగ్ అల్పాహారం, ఘనాహారం అండ్ ఫలాహారం, ఈ మూడింటిని బేస్ చేసుకొని ఆహారాన్ని డివైడ్ చేశారు. మార్నింగ్ అల్పాహారం అంటే కొంచెంగా తీసుకోవడం. అల్పాహారం అంటే మళ్ళీ ఇడ్లీ, దోశ, వడ, డీప్ ఫ్రైస్ పూరి కాదు. నైట్ రైస్ని ఒక కుండలో వేసేసి, పెరుగు వేసేసి, దాంట్లో ఆనియన్స్, గల్ల ఉప్పు ఇవన్నీ వేసేసి మార్నింగ్ తినడం, అంటే చద్దన్నాన్ని వాళ్ళు మార్నింగ్ తిని దాన్ని అల్పాహారం మళ్ళీ కొంచెమే క్వాంటిటీ ఎక్కువ కాకుండా అలా తీసుకునేవాళ్ళు. దాంతోపాటు పులిసిని ఎక్కువ తీసుకునేవాళ్ళు, పులిసిన ఆహార పదార్థాలను వాళ్ళు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. మధ్యాహ్నం మాత్రం వాళ్ళు చేసిన అడ్వైజ్ ఏంటంటే ఆహారాన్ని ఘనంగా తీసుకోండి. అంటే మన సాంప్రదాయ భారతదేశంలో భోజనం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఎలా అంటే నెయ్యి, అంటే ఘనంగా తీసుకోవడం ఎలా అంటే అరటాకు బజ్జీ, కొంచెం స్వీటు, అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, దాంతోపాటు చట్నీలు, దాంతోపాటు పౌడర్లు, గోంగూర, ఇవన్నీ కూడా ఆహారాన్ని మంచి పుష్టిగా తినడం మధ్యాహ్నం మాత్రం. కాకపోతే సాయంత్రం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఫలాహారం, అంటే ఫలము మాత్రమే తీసుకోవాలా, పండ్లు మాత్రమే తీసుకోవాలా. అది 6 వరకే, 6 గంటల లోపే తీసుకోవడం అనేది శ్రేయస్కరం. అది మన పూర్వీకులు చెప్పిండ్రు. కానీ మనం ఏం చేస్తున్నాం ఆపోజిట్ క్వైట్. అంటే డాక్టర్ పూర్ణచంద్ర అనేటైన ఎవరైతే ఉన్నారో ఫలాహారాన్ని డెఫినేషనే మార్చేసిండ్రు మనల్ని. అంటే నైట్ వాళ్ళు చెప్పింది ఏంటి, ఓన్లీ ఫ్రూట్స్ని తీసుకోండి అని చెప్పింది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఘనాహారం తీసుకుంటున్నారు. అన్ని ఎటు చేయడ అన్నీ, అంటే రైస్తో పాటు మళ్ళీ ఇంకోటి ఇంకా మనం ఇంకొకటి గమనించాలి. 3 పూటలు అని మాత్రమే మనం చెప్తున్నాం, కానీ 4 పూటలు కూడా తింటున్నారు. ఎలాగంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రైట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్
ఫాస్ట్ టీ ట్రెండ్ ఇంకా టీ. పేరు ఏదైనా పెట్టుకోండి, ఒక స్నాక్, దానికి ఇంకొకటి డీప్ ఫ్రైస్, నైట్ మళ్ళీ డిన్నర్. అంటే ఇట్లా ఏమంటారు, పొట్టల్లో చెత్త వేసి 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 అన్ని రోగాలకు వీళ్ళు రిజర్వాయర్స్ అవుతున్నారు. అలాంటి ఆహార నియమాలు వాళ్ళు చెప్పింది ఒకటైతే ఇక్కడ జరుగుతుంది ఒకటి, కాబట్టి అప్పుడు ఏ రోగాలు లేవు, ఇప్పుడు అన్ని రోగాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే బాగుంటుందంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని డెఫినెట్లీ పొందొచ్చు. అయితే మేడం ఏంటి అంటే క్వశ్చన్, మా అమ్మమ్మ వాళ్ళ కాలంలోకి వెళ్ళి చూసామనుకోండి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంటేనే ఏంటో తెలియదు, కానీ మనం బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాం. ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం కరెక్టేనా? అంటే బ్రేక్ఫాస్ట్లో ఏం తింటే బాగుంటుంది? యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది ఈ వర్డ్ ఏదైతే ఉందో 17వ శతాబ్దం వరకు లేదు. ఎప్పుడైతే 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వచ్చినాయో, అంటే అప్పటి వరకు కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, మన భారతీయులు ఉన్నారో, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ కులాలకు అనుకూలంగా వాళ్ళ ప్రొఫెషన్ నేర్చుకుంటారు. వాళ్ళ కులాలకు అనుకూలంగా వాళ్ళు పనులు చేసుకున్నారు. అప్పుడు ఒక దగ్గరికి పని చేయడం, ఒక దగ్గరికి వెళ్ళి పని కోసం వెతకడం అనేది లేదు అప్పటి వరకు. ఎప్పుడైతే పరిశ్రమలు వెలిసినాయో, పారిశ్రామిక విప్లవం జరిగిందో, అప్పుడు పని వేళలు అనేటివి వచ్చినాయి. పరిశ్రమలు ఉంటే వాళ్ళకు మొదటి షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఇలా ఉంటుంది. 10 గంటలు వాళ్ళే అరేంజ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు నైట్ వరకు, అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ వరకు ఇట్లా ఉండాలి కదా. వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళే అవకాశాలు లేవు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ తిని వెళ్ళేవాళ్ళు, నైట్ వచ్చి మళ్ళీ తినేవాళ్ళు. అంటే 10 గంటలు వీళ్ళ అదుపులో లేవు కాబట్టి దానికి అనుకూలంగా బ్రేక్ఫాస్ట్ను వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చుకోవడం జరిగింది. అప్పటి వరకు లేని బ్రేక్ఫాస్ట్ ఓన్లీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు సృష్టించుకున్నది మాత్రమే బ్రేక్ఫాస్ట్. దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటి అంటే, అదే 3 పూటల ఆహారం, అంటే చాలా మట్టుకు కూడా 2 పూటల్లో 1 పూటలో తినమని చెప్తే పాసిబుల్ అయ్యేది కాదు. పాసిబుల్ అయినప్పటికీ కూడా నెల 2 నెలలు అంతే పాటిస్తారు తప్ప లాంగ్ టైం అనేది పాసిబుల్ కాదు. అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే 3 పూటలు తినండి. అల్పాహారం, ఘనాహారం, ఫలాహారం, దీన్ని 100% పాటించండి. దాంతోపాటు ఏంటంటే నైట్ తిన్న తర్వాత నిద్రకి చాలా డిస్టెన్స్ ఉండాలి. దీనికి ఇప్పుడు మనం ఒకళ్ళమే కాదు కదా చెప్పేది, దీనికి అమెరికాలోని న్యూయార్క్లో పనిచేస్తున్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పనిచేస్తున్న ఒక స్కాలర్, తను ఒక రీసెర్చ్ అక్కడ న్యూయార్క్లో జరిగిన రీసెర్చ్ ఫలితాలను చెప్పడం జరిగింది. అంటే భారతీయ సాంప్రదాయ 3 పూటల ఆహారం ఏదైతే ఉందో అది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలా ఫాలో అయితే అని ఆమె తన రీసెర్చ్లో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కడుపు మార్చుకొని 1 పూట 2 పూటలు తినే కంటే 3 పూటలా తినొచ్చు హ్యాపీగా. నచ్చింది ఘనాహారం అంటే నచ్చింది తినమని చెప్తున్నాం కదా ఆఫ్టర్నూన్ టైంలో. సో మార్నింగ్ నైట్ ఇది చెప్పిన దాని ప్రకారం ఫాలో అయితే ఏ రోగాలు లేకుండా సంపూర్ణ ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు. ఓకే మేడం, విన్నారు కదా, ఆహారాన్ని 3 పూటలు తినండి, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అల్పాహారం, ఘనాహారం, ఇంకా ఫలాహారం అన్నట్టుగా మేడం చెప్పినట్టు అలా తీసుకోండి. మేడం గారు చెప్పినట్టుగా ఫాలో అవుతూ ఆహారాన్ని తీసుకోండి. అట్లా అయితే మనం వెనకటి వాళ్ళలాగా స్ట్రాంగ్గా ఉంటాం. మనకి ఇష్టం ఉన్నట్టు తింటే ఇంత స్ట్రాంగ్గా ఉండం కావచ్చు. కాబట్టి ఫాలో అవుదాం.